పట్టణాలు కాంక్రీటు అడవులుగా మారుతున్న క్రమంలో పచ్చదనం క్రమంగా కనుమరుగవుతోంది. స్వచ్ఛమైన గాలి, ఆరోగ్యకరమైన వాతావరణం కనుమరుగవుతున్న తరుణంలో సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లో త్రివేణి వనం ఈకో పార్కు ఎట్టకేలకు ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. నేడు సీఎం రేవంత్ రెడ్డి వర్చువల్గా త్రివేణి వనం పార్కును ప్రారంభించనున్నారు. హైదరాబాద్ ముంబై జాతీయ రహదారి పక్కన 200 ఎకరాల విస్తీర్ణంలో అటవీశాఖ ఆధ్వర్యంలో ఈ అర్బన్ ఫారెస్ట్ పార్కును నిర్మించారు. మన జహీరాబాద్ పట్టణంలో మా అటవీ శాఖ ద్వారా ఫారెస్ట్ ఈకో పార్క్ త్రివేణి వనము ఉత్సవానికి సాయంత్రం 4 గంటలకు వర్చువల్ ఇనాగ్రేషన్ మన గౌరవనీయులైన చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా సాయంత్రం 4 గంటలకు ప్రారంభం కానుంది. ఇది టోటల్ పార్క్ వచ్చేసి 210 ఎకరాలు. అందులో మనం 45 ఎకరాలకు టోటల్గా మనం ఫెన్సింగ్ వచ్చేసి 5.40 టోటల్ పరిఫరీ చేయడం జరిగింది. అందులో టోటల్గా మనము ధ్యాన మందిరము, తర్వాత చిన్నపిల్లల ఆట స్థలము, సెక్యూరిటీ రూము, టాయిలెట్స్, యోగా షెడ్, తర్వాత మనకు బాస్ టవరు, గజోబో ఇవన్నీ కట్టడం కూడా అయిపోయినాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా జహీరాబాద్ పట్టణంలోని ఫారెస్ట్ ఎకో పార్క్ ప్రారంభం చేయడం జరుగుతూ ఉంది వర్చువల్గా. దీని పేరు త్రివేణి వనంగా నామకరణం చేయబడింది. ఇట్టి పార్కు జహీరాబాద్ ప్రజలకు, జహీరాబాద్ పరిసర ప్రాంతాల గ్రామాల ప్రజలకు చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఎందుకంటే జహీరాబాద్ చుట్టుపక్కల చాలా ఇండస్ట్రీస్ ప్లస్ నిమ్స్ ఇప్పుడిప్పుడే వేగవంతంగా ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఈ ప్రాంత ప్రజలకు ఈ యొక్క ఏకో పార్క్ చాలా ఆహ్లాదకరంగా, సౌకర్యంగా ఉంటుంది. చాలా రోజులుగా ఇట్టి పార్క్ నిర్మాణానికి ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు.